ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ బాగి అమర్ రెడీ అయిపోయాడా? రెడీ అవుతున్నారు అత్తయ్య, వచ్చేస్తారు. అవును, అనామిక గారు ఎక్కడ కనిపించట్లేదు. అదిగో వచ్చేస్తుంది. ఎలా ఉంది? సూపర్. హే, నువ్వెందుకు ఇంత ఓవర్గా రెడీ అయ్యా? ఇక్కడ జరుగుతుంది నువ్వు పనిచేసే ఇంట్లో ఫంక్షన్, నీ ఇంటి ఫంక్షన్ కాదు. వెళ్ళి శారీ తీసేసి డ్రెస్ వేసుకొని రావేళు. మనోహరి, ఆ అమ్మాయి ఏం చేసిందని అంతలా కోపడుతున్నావు? అయినా ఆ అమ్మాయిని చీర కట్టుకోమంది నేనే. మేడం, మనోహరి మేడం, బీపీ మిషన్ ఏమైనా తీసుకొచ్చి ఇవ్వమంటారా? పక్కనే ఉంచుకుంటే మంచిదని. అనామిక, నువ్విక్కడే ఉండి పంతులు గారికి ఏమైనా కావాలేమో చూసుకుంటుండు. అమ్మా బాగి, రాహుకాలు రాకముందే పూజ మొదలు పెట్టేయాలి. అమర్ని రమ్మని చెప్పు, నేను వెళ్ళి మీ మావయ్య గారిని తీసుకొస్తాను. సరే అత్తయ్య. ఏమండి ఏమండి, అవతల లోపల పూజ మొదలవుతుంటే మీరు తీరుబాటుగా పేపర్ చదువుకుంటున్నారా? రండి. పద. గురువుగారు, ఇదిగోండి గణపతిని చేయడానికి. సరే. వాళ్ళ కొత్త కోడలికి ఏదైనా విశేషమై ఉంటుంది. ఏమండి, మన వసుంధర వాళ్ళు వస్తున్నారు. రండి రండి, హోమానికి టైం అయిపోతోంది. కోడలేమైనా నిలతెప్పిందా ఏంటి? ఏంటొదినా అలా అయిపోయావు? ఇద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు కదా? లేదా మన అమర్ ఇంకా అరుంధతి ఆలోచనల్లోనే ఉంటున్నాడా? బాగా చూసుకోవడానికి, భారీగా ప్రేమించడానికి చాలా తేడా ఉంది కదా. ఆ విషయం మీకు తెలుసు కదా. ఆ అమ్మాయి ఇంటి కోడలు, ఆ పిల్లలకి తల్లి మాత్రమే కాదు, అమర్కి భార్య కూడా అనే విషయాన్ని మీరు గుర్తించాలొదినా. ఎంత అమర్ పిల్లల్ని తన పిల్లలనుకున్నా తనకంటూ ఒక బిడ్డుండాలని ఆశపడుతుంది కదా. అమ్మతనాన్ని కోరుకొని ఆడపిల్ల ఉంటుందా? ముందు అమర్ని ఆ అమ్మాయిని దగ్గర చేయండి. వాళ్ళకొక బిడ్డ పుడితే అమర్లో కూడా చాలా మార్పు వస్తుంది. ఆ అమ్మాయి పైకి ఎంత సంతోషంగా ఉన్నా తన భర్త తనని ప్రేమగా దగ్గరికి తీసుకోవడం లేదని లోపల బాధపడుతూ ఉంటుంది కదా. ఆడపిల్ల కన్నీళ్లు అత్తింటికి మంచిది కాదంటారు. ఒకసారి ఆలోచించొదినా. సరే సరే, ముందు మీరు లోపలికి పదండి. నిర్మల, ఎందుకు బాధపడతావు? వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పేం లేదుగా. లేదండి,
కాని తను ప్రాణంగా ప్రేమించిన అరుంధతిని మర్చిపోయి పెళ్లి చేసుకున్న బాగీతో కొత్త జీవితం మొదలు పెట్టమని అమర్కి ఎలా చెప్పాలో తెలియడం లేదండి. మనం చెప్తే తెలుసుకునే స్టేజ్లో వాడు లేడు. వాడికి అన్నీ తెలుసు. వాళ్ళలో మార్పు రావాలని ఆ భగవంతుడిని కోరుకోవడం తప్ప మనమేమీ చేయలేం. ఈ హోమం చేస్తే ఏదో మంచి జరుగుతుందని పంతులు గారు చెప్పారు కదా, అదే నిజమైతే ఆ మంచి అమర్ బాగి కలవడంతోనే మొదలవ్వాలి. వాళ్ళిద్దరినీ ముడివేసిన ఆ భగవంతుడే వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి. ఆ బాధ్యత ఆయనదే. ఆయనే ఒకటి చేస్తాడు, నువ్వు చూస్తూ ఉండు. ఇద్దరి మధ్య ఇంత దూరం ఉందా? మంచి వాళ్ళకెప్పుడు మంచి జరుగుతుంది అంటారు. అదే నిజమైతే ఆ మంచి చేసి చూపించు స్వామి. వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని బలపరచు. ఒకటిగా ఉంటున్న ఇద్దరిని ఒకటి చేయి. అమ్మా రండి కూర్చోండి. మరో 5 నిమిషాల్లో హోమం ప్రారంభం అవుతుంది. కూర్చోండి అమ్మా. బాబు తాంబూలం తీసుకొని ఆయన. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాధనం సర్వాం చమింద్రమముతో హవామహే యోగోజ్జిద్ధనజితస్వదిత్యః ఇమన్నో యజ్ఞం విహవేజుజస్వ అస్య కుర్మో హరివో మేధినంత్వా దేవీం వాచమదనయం తదేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేశమోర్ఛం దుహానా తేన అమ్మా అనామిక, నువ్వు కూడా కూర్చో అమ్మా. తుతైతు అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. స్వస్తి మంత్రార్థా సత్యా సంతు వేదోక్తం పరిపూర్ణమాయుష్యమస్తు. జగన్నాథ, ఏమిటయ్యా నీ లీల? ఈ బాలిక వేరొక శరీరమునందు ఉన్నను తన ఇంటి కార్యక్రమములన్నిటిలోనూ పాలు పంచుకొనేలా చేయుచుంటివా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.